ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి 33 తూముల వరకు 33 తూములు గతంలో అధ్వానమైన పరిస్థితిలో ఉండేది. కనీసం వెళ్ళటానికి కూడా ఖాళీ లేకుండా ఈ విధంగా ఉండేది. దాన్ని ఇప్పుడు ఆధునీకరించాం. ఎంత నీరు వచ్చినా వర్షం నీరు క్లౌడ్ బరస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు క్లౌడ్ బరస్టుల్లో భారతదేశంలో ముంబై కానీ అనేక నగరాలు మునిగిపోయినాయి క్లౌడ్ బరస్టులో. ఇవాళ అదే క్లౌడ్ బరస్ట్ మనకు జరుగుతుంది. అంత క్లౌడ్ బరస్ట్ వర్షపు నీరు వచ్చినా ఎక్కడా కూడా ఆ ముంపు ఎఫెక్ట్ మనకి రాకుండా ఉండటం కోసం మొత్తం కాలువలన్నిటిని ఈ విధంగా మొత్తం పూడికలు తీసాం. చూడండి ఎంత ఫోటోల్లో క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ వెళ్ళిన ఫోటోలు. దీన్ని ఎంత వాటర్ వచ్చినా ఎంత వర్షపు నీరు వచ్చినా కిందకి బుడమేరులోకి కిందకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్న ఫోటోలే. దీన్ని పొద్దున్న ఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ మాధవ్ అధికారులతో కలిపి మొత్తం పరిశీలించి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే వదంతులు వస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే బుడమేరు పొంగుతుందని ప్రజలను భయభ్రాంతులు చేశారు. కాబట్టే ఇవాళ మొత్తం బుడమేరు కాలువలు మన నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి అన్నిటిని కూడా ఎక్కడైతే ముంపుకి అవకాశం ఉందో అన్నింటినీ కూడా అధికారులతో కలిపి పర్యటించడం జరిగింది. అన్ని చోట్ల కూడా క్లియర్గా ఉంది. ఎంత వర్షం వచ్చినా మనకి బుడమేరు ఎంట్రన్స్ మనకి జక్కంపూడి కాలనీ దగ్గర నుంచి ఎండ్ పాయింట్ గన్నవరం నియోజకవర్గం 33 తూముల వరకు కాలువలు క్లియర్గా వెడల్పు చేసి కాలువ గట్లన్నింటిని కూడా బలోపేతం చేసి ఉన్నటువంటి అడ్డంకులన్నింటిని కూడా తొలగించుకుంటూ పెద్ద మిషన్లు పెట్టాం. అక్కడ ఈ మిషన్లు పెడతాం వల్ల ఆ మిషన్లు పెట్టి తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి ఇంకా మిషన్ అక్కడ. కాబట్టి ఎవరు కూడా ఎంత వర్షం వచ్చినా ప్రజలకి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నామో, ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల భవిష్యత్తులో బుడమేరు వరద అనేది అసాధ్యం. ఎంత పెద్ద వర్షం వచ్చినా, క్లౌడ్ బరస్ట్ జరిగి ఎంత పెద్ద వర్షం వచ్చినా మనకి ముంపు అనేది రాదు. ప్రజలకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ. కాబట్టి ఇది వర్షాకాలం. రాబోయే రోజుల్లో మళ్ళీ పెద్ద వర్షాలు వస్తాయి. ఎంత పెద్ద వర్షం వచ్చినా మీరు భయభ్రాంతులు అవ్వద్దు. ఫస్ట్ మేము అధికారులు డివిజన్ల వారీగా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నాం. కాలువలన్నీ క్లియర్గా ఉన్నాయి. డ్రైన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. 33 తూముల దగ్గర ఇంతకుముందు బ్లాక్ అయ్యేది. అక్కడ బ్లాక్ అవటం వల్ల ఇక్కడ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చాయి కదండి. ఇవాళ ఈ కాలువలన్నింటినీ ఇక్కడ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం క్లియర్ చేయటం వల్ల ఫ్రీ ఫ్లో ఉంది. ప్రధానమైనటువంటి అడ్డంకులన్నీ తొలగించాం. ఎవరు ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే ఎన్ని ఉన్నాయో అవి నుంచి వేస్తూ రావాలి. సాయంత్రం కూడా బండి ఇక్కడ పట్టు పెట్టి తీస్తే కొంతవరకు క్లియర్ అయింది. అది వచ్చి ఇక్కడ బ్లాక్ అయింది. ఈ ఏరియా తీసుకుంటే సరిపోతే బండి రాదు. బండి దానివల్ల సార్ నిన్న అసలు ఇక్కడి నుంచి ఈ వాటర్ లేదు సార్. జరిగింది ఈ వాటర్ లేదు. ఈ కొంచెం ఇది మనం కనుక ఇది చేపిస్తే ఈ వాటర్ అసలు ఇటు రాదు సార్. సార్ టూర్ అడ్డు ఉండడం వల్ల ఇటు వెనక్కి వచ్చి అవునవును మొత్తం క్లియర్ చేసుకుంటూ రావాలి సార్. గుడ్ మార్నింగ్. వస్తున్నాం. నేను బుడమేరు దగ్గర ఉన్నాం. ఇంకొక పావుగంట బస్ స్టాండ్ సార్. మీరు బస్ స్టాండ్లో లేరా?
సార్ చెప్పండి. మొన్న కూడా మందు కొట్టారు కొంతవరకు తెచ్చిపోయి వెళ్ళింది అన్న ఎండిపోయింది. ఇదంతా పైన తీసేమ్మా ఇట్రామ్మా ఇటు వచ్చింది అందరూ తీసుకోండి. అక్కడి నుంచి అలా ఇక్కడ అడ్డుగా చేస్తే ఇదంతా 9 అడుగులు మనకు కొంచెం వెనక్కి రావా ప్లీజ్. ఒక్క నిమిషం. ఓకేనా అంటే రెడీ సార్. అందరికీ నమస్కారం. విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం అనుభవాలు. ఈ ప్రాంతం అంతా బుడమేరు వీటితో మురిచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బుడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గంటలు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బొండమ్మ గారు బుడమేరు ప్రాంతాన్ని సందర్శించాలని తెలియజేసిన వెంటనే అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏమైనటువంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు ముందుకు వస్తున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతరులు సహాలు చేశారు. నేను కానీ ఉమాగారు కానీ అంతేకాకుండా అసలు కృష్ణరావు గారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. మా యువనాయకుడు నారాయణ నాయక్ గారు కూడా మొత్తం పొద్దు నుంచి మమ్మల్ని అందరినీ కూడా తెలియజేసి విజయవాడ నగర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం. భారీ వర్షాల సమయం, ఈ సమయంలో ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్పితే బయటకు రావద్దు. ఎందుకంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా బ్లాక్ అవుతుంది. తప్పకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి విపత్తుల నుంచి విజయవాడను రక్షించే విధంగా అందుకుండా ఉమ్మగారు అభ్యర్థులు తెలియజేస్తారు. గత సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖు నాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ ఎక్కడైతే గండు పడినాయో అక్కడ రిటైనింగ్ వాల్స్ గేట్లు చేపించడం కానీ దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసింది.
ఇవాళ బుడమేరు అనే ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు, ఇప్పుడు కూడా రాదు. ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చాం. చూడండి, నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఎక్కడా కూడా ఒక స్కోర్ నీరు కూడా రోడ్డు మీదకి రాలా, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎప్పటికప్పుడు గంటకి మానిటరింగ్ చేస్తున్నాం. స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు, నారాయణ గారు చేస్తున్నాడు, ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు, మైనవర్ శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం. వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం. అట్లాగే ఇవాళ వాతావరణం చూస్తున్నాం, ఎక్కడికక్కడ క్లౌడ్ బరెస్ట్ అయ్యి రెయిన్స్ విపరీతంగా పడుతూ ఉన్నాయి. ఆ రెయిన్ వాటర్ రావటం తప్పితే బుడమేరు వాగు అనేది విజయవాడకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని చర్యలు తీసుకున్నాం. ఇవాళ స్వయంగా ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు కానీ, నేను కానీ, ఇంకా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని చోట్ల ఫీల్డ్లో ఉన్నాం. అందరం కూడా ఫీల్డ్లో మానిటరింగ్ చేస్తాం. అటు అధికారులు, పోలీసులు, ఇరిగేషన్ అధికారులు, ఎంఆర్ఓలు, రెవెన్యూ అందరూ కూడా ఇదే పని మీద ఉన్నాం. కాబట్టి ఎక్కడా ప్రాబ్లం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో విజయవాడలోకి వచ్చే బుడమేరు కాలువను కూడా ఎక్కడున్నా పూడికలు, అడ్డంకులు తొలగించి వాటర్ ఎంత వచ్చినా సరే విజయవాడ బుడమేరు ద్వారా విజయవాడలోకి ఎంత వాటర్ వచ్చినా ఏలూరు కాలువ ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు. విజయవాడ గతంలో జరిగినటువంటి ముంపు వచ్చే ప్రసక్తి లేదు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ధైర్యంగా ఉండమని కోరుతున్నాం. ఎప్పుడైనా నేను వస్తే నాకు ఎనీ టైం ఫోన్ చేస్తాను. 3 రోజులు పాటు ఇక్కడే ఉన్నాం.